8వ వచనం. చల్లపూటన ఆదాము అతని భార్య తోటలో సంచరించుకుని దేవుడిని యెహోవా స్వరమును విని దేవుడిని యెహోవా ఎదుట రాకుండా తోటల మధ్యలో దాపుకొనెను. 8వ వచనంలో మనము ఆలోచించాల్సినటువంటి ఒక చిన్న పాఠం ఏమిటంటే, చల్లన పూట దేవుడు యొక్క స్వరాన్ని విన్నటువంటి ఆదామవ్వలు తోట మధ్యలో దాపుకొనడం అనేది జరిగింది. 9, 10, 11 వచనాలలో దేవుడని యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరమును వినినప్పుడు దిగంబరినిగా నుంచిన కనుక భయపడి దాక్కుంటున్నాను. అందుకు ఆయన, నీవు దిగంబరవని నీకు తెలిసిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని అడిగాను. అందుకు ఆదాము తెలియజేసినటువంటి మాటలు. ఒకటి, దేవుడు ఎప్పుడైతే తన యొక్క స్వరమెత్తి పిలిచాడో ఆదాము ఎక్కడ ఉన్నామని, ఆదాము తెలియజేసినటువంటి మాటలు ఏమిటంటే, అయ్యా నేను దాక్కున్నాం, తోట మధ్యలో దాక్కున్నాం అని తెలిపినప్పుడు వెంటనే దేవుడు విషయాన్ని పసిగట్టాడు. ఇప్పుడు 9వ వచనంలో దేవుడని యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నట్లయితే దాని అర్థము ఆదాము ఎక్కడ దాముకొని ఉన్నాడో దేవునికి తెలియదని దాని అర్థం కాదు. ఆదాము నువ్వు ఎక్కడున్నావు అన్నట్లయితే నువ్వు ఎక్కడ దాముకొని ఉన్నావో నాకు తెలియదు కాబట్టి నువ్వు ఎక్కడున్నావని అడిగడానికి చెప్పబడినటువంటి మాటలు కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో తెలుసుకోవడానికి అడిగినటువంటి ప్రశ్న ఇది. వారి యొక్క పరిస్థితిని గురించి అడగబడినది. కానీ అంటే దేవుని యొక్క దృష్టికి వారు దాముకున్నారు కాబట్టి, కచ్చడలను కట్టుకొని తోట మధ్యలో దాముకున్నారు కాబట్టి దేవుడు దాన్ని ఎరగలేదు కనుక అర్థం కాదు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు ఆ విధంగా ఆదామును అవ్వడం జరిగింది, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఒకసారి నువ్వు ఎక్కడున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు అని అడిగిన వెంటనే ఆదాము తెలియజేసినటువంటి మాట ఏమిటంటే, నీ స్వరం విన్నప్పుడు దిగంబరంగా ఉంటుంది కనుక భయపడి నేను చేశాను దానుకుంటుని. ఒకటి, దేవుడు న్యాయాధిపతిగా తను తాను ఇక్కడ ప్రత్యక్షపరచుకోవడం జరుగుతున్నది. ఇది మనం ఆలోచన చేసేటువంటి మొదటి పాయింట్. దేవుడు ఏ విధంగా తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు? న్యాయాధిపతిగా. కాబట్టి మొదటగా దేవుడు ఏం చేస్తున్నాడు? న్యాయవాదిగా ప్రత్యక్షపరచుకోవడం అనేది జరుగుతున్నది. రెండో పాయింట్లో న్యాయవాదిని సంధించలేకుండా మనుషుడు దాముకోవడం జరుగుతున్నది. మనుషుడు న్యాయవాదిని ఏం చేయలేకపోయారు? మనుషుడు నేరుగా సంధించలేని పరిస్థితి. దేవుడు ఒక న్యాయవాదిగా ప్రత్యక్షమైనప్పుడు, తను తాను ప్రత్యక్షం చేసుకున్నప్పుడు మనుషుడు ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఉండాలి. కానీ మనుషుడు ఏం చేశాడంటే, దేవుని దగ్గరికి, ఒక న్యాయవాదిగా ఉన్నటువంటి దేవుని దగ్గరికి తను తాను ఏం చేయలేకపోయారు? రాలేకుండా
తను తాను దాచుకోవడం అనేది జరిగింది. కారణం ఏమిటి? నేను వస్తున్నాను కాబట్టి నువ్వు దాముకోమని దేవుడు చెప్పలా. నేను వస్తున్నాను, నువ్వు పాపం చేశావు కాబట్టి నేను శిక్షించబోతున్నా, నువ్వు వెళ్ళి దాముకో అని దేవుడు చెప్పలేదు. దేవుడు ఏం చేశాడు? ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని ఒక మాట పలికాడు, అంతే. ఆదాము ఏం చేశాడు? ఇప్పుడు వెళ్ళి దాముకున్నాడు. ఎందుకు దాముకున్నాడు? న్యాయాధిపతిగా ఆయన వచ్చినప్పుడు దోషమైనటువంటి ఏ మనుషుడు న్యాయవేదిక ఏం చేయలేడు, నిలబడలేదు, యథార్థంగా నిలబడలేదు. అందువలన ఈ యొక్క దోషి అయినటువంటి మనుషుడు ఆదాము అవ్వలు ఏం చేశారు? వెళ్ళి దాముకోవడం అనేది జరిగింది. 3వ పాయింట్లో మనుషుడు ఎందుకు దేవుని దగ్గరికి రాలేని పరిస్థితి, ఎందుకు దాముకోవాలి? ఎందుకు దాముకున్నాడంటే తనకు విరోధంగా మనుషుడే సాక్ష్యం పలుకుతున్నాడు. తనకు విరోధంగా సాక్ష్యం పలుకుతున్నాడు. గమనించాడు. తనకు విరోధంగా సాక్ష్యం పలుకుతున్నాడు. ఏమని పలికాడు ఆయన? ఇప్పుడు గమనించాడు 10వ వచనంలో, అందుకని నేను తోటలు నీ స్వరం విన్నప్పుడు దిగంబరంగా ఉంటున్నాను కనుక భయపడి ఏం చేశాను? నేను దాముకున్నాను. తనకు విరోధంగా తానే సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. అయ్యా నేను ఎందుకు నీ సన్నిధికి రాలేకపోయాను? అయ్యా ఆయన సన్నిధికి రాకపోవడానికి కారణం వచ్చి తప్పు చేశాడని ఎవరు వచ్చి సాక్ష్యం చెప్పలా. లేకపోతే ఈయన మీద వచ్చి దోషారోపణను సాతానుడు ఏది చేయలేదు. ఆదాము ఆదాము మీద వచ్చి అవ దోషారోపణ చేయలేదు. ఇక్కడ అవ మీద దోషారోపణ ఆదాము ఇక్కడ చేయలేదు. వీరిరువురు పాపం చేశారని ఎవరు వారి మీద దోషం ఆరోపించారు? తమకు తామే ఆరోపించుకుంటున్నారు. ఏమనేసి 10వ వచనం చెప్తున్నాడు. 9వ వచనంలో 10వ వచనంలో, నేను తోటలోని స్వరమును విన్నప్పుడు దిగంబరునిగా నుంచిన కనుక భయపడి ఏం చేశాను? నేను దాముకున్నాను. నాకు నానే సాక్ష్యం నాకు నేనే నాకు విరోధంగా సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఏమనేసి? అయ్యా నీ స్వరాన్ని విన్నాను, నేను స్వరాన్ని విన్నప్పుడు నీ దగ్గరకు రావాలని ఉంది, కానీ నేను రాలేని పరిస్థితి. కారణం ఏమిటంటే నేను దిగంబరిగా ఉన్నాను. నేను దిగంబరినయ్యాను కాబట్టి నీ ఎదురు వచ్చి నేను నిలబడలేనటువంటి అపవిత్రుడు నేను. కాబట్టి నేను భయపడి ఏం చేశాను? నేను దాముకున్నాను. కాబట్టి ఎవరికి విరోధంగా ఎవరు సాక్ష్యం పలుకుతున్నారు? నాకు విరోధంగా నేనే సాక్ష్యమును పలకడం అనేది జరుగుతున్నది. కాబట్టి 4వ పాయింట్ ఏమిటంటే ఏ మనుషుడైనా సరే, అది మేలు జరిగించినను సరే కీడు జరిగించినను సరే, ఏ మనుషుడైనా సరే అది మేలు జరిగించినను సరే కీడు జరిగించినను సరే అది అతని పక్షముగా దేవుని సన్నిధిలో సాక్ష్యముగా నిలబడుతుంది. అంటే మనం చెప్పొచ్చు, మనకి సాక్ష్యం లేకపోతే అట్లా నేరం మనకి నిరూపించబడుతుంది. నేను రహస్యంగా ఒక పాపం చేశాను అనుకోని, ఎవరికి తెలియకుండా నా కుటుంబానికి, సంఘంలో ఉన్నటువంటి వారికి, నా స్నేహితులకి, నాకు తెలిసినటువంటి మనుషులకి ఎవరికి తెలియకుండా రహస్యంగా ఒక పాపం చేశాను అనుకోండి. ఈ పాపం అనే దేవుడి దృష్టిలో ఎలా నిరూపించబడుతుంది? అది నువ్వు మేలు చేసినా సరే ఆ మేలు నీ పక్షంగా నిలబడి దేవునికి సాక్ష్యం ఇస్తుంది. నువ్వు కీడు చేసినా సరే అది నీకు విరోధంగా ఏం చేస్తుంది? అది సాక్ష్యమును ఇచ్చేటటువంటిదిగా ఉంటుంది. నువ్వు మేలు చేసిన సాక్ష్యం ఉంది, నువ్వు కీడు చేసినా సరే సాక్ష్యం ఉంది. కాబట్టి మనుషుడు
తనకు విరోధంగా తాను సాక్ష్యం పలగలడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు చేసినటువంటి తప్పిదానికి నువ్వే దానికి సాక్షిగా ఉండి నువ్వే యొక్క దోషాన్ని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకున్నావు కాబట్టి నీ మాటలను బట్టే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఎవరి మాటలను బట్టి? నేనేం బలికానో ఆ మాటలను బట్టి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు. దీనికి దేవుడు 10 సాక్ష్యాలు తీసుకొచ్చి నిలబెట్టాల్సిన అవసరం లేదు. లేకపోతే అనేకులు తీసుకొచ్చి అతనికి విరోధంగా సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషుని యొక్క స్థితి దేవుని దగ్గరకు నువ్వు రాకుండా చేసిందంటే నువ్వు దోషం చేస్తున్నావు. నీ యొక్క దోష శిక్షను ఏం చేస్తుంది? నీ పక్షంలో నిలబడి నీకు అనుకూలంగానో నీకు వ్యతిరేకంగా అన్నది నిన్ను దేవుని దగ్గర తీసుకెళ్తుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు విరోధంగా ఇచ్చినటువంటి నీ యొక్క బాధలను బట్టే నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. 11వ వచనం గమనించా. అందుకు ఆదాము 11వ వచనం, అందుకు ఆయన నీవు దిగంబరం అని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని దేవుడు నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అని అడిగాను. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు దిగంబరవని అయిపోయావని ఎప్పుడైతే ఆదాము చెప్పాడో నువ్వేం పాపం చేశాడని దేవుడు పరిశీలన చేయలే. వారికి ఇవ్వబడిన ఒకే ఒక ఆజ్ఞ ఏమిటి? పండును వారు తినకూడదు. నేను తినకూడదన్న పండును తిన్నందువల్ల ఈ విధంగా దిగంబరయ్యావా? నువ్వు దిగంబరవని నీకు చెప్పింది ఎవరు? ఆయన చెప్తున్నాను, నేను దిగంబరని నేనే తెలుసుకున్నాను. నువ్వు దిగంబరమైనట్లయితే ఆ దిగంబరత్వం ఆ అవమానం తీసుకొచ్చేదానికి కారణం అనేది ఒకటే. ఆ ఒకటేమిటి? నేను చెప్పినటువంటి పనులు నువ్వు చేసినట్టు ఆ యొక్క మంచి చెడులు తెలియనిచ్చే పనులు నువ్వు తినడం వల్లనే నీవు ఏం చేశావు? నువ్వు ఈ స్థితికి దిగజారవని అక్కడ తెలియజేయడం అనేది జరుగుతున్నది. 13వ వచనం, 12, 13 వచనం. 11, 12, 13 వచ్చినారు. 11వ వచనం, అందుకని దిగంబరం నీకు తెలిపిన వాడు నువ్వు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటేవని అడిగిన. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు ఇచ్చిన నా స్త్రీ ఆ వృక్షఫలం కొని నాకు ఈగ నేను తింటాను అంటే నేను. 13లో, అప్పుడు దేవుడు అని యెహోవా స్త్రీతో నువ్వు చేసినది ఏమిటి అనగా, అప్పుడు ఆ స్త్రీ సర్పం నన్ను మోసపుచ్చునని చెప్పాను. కాబట్టి పాపానికి కారణమును దేవుడు కనుగొనడం జరుగుతున్నది. ఇంతకుముందు మన పాపాన్ని గురించి చాలా చదివాం, పాపం వచ్చిందనేసి. అయితే ఈ పాపము రావడానికి దేవుడు కారకుడు కాదు అనడానికి జరిగినటువంటి ఒక సభే, న్యాయ సభే ఇది ఒక తీర్మానం, ఒక తీర్పే ఇదన్నమాట. ఆదాముని దేవుడు అడిగాడు, ఆదాము నువ్వు దిగంబరంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? నేను తినకూడదని చెప్పినటువంటి పని నువ్వు తిన్నందువల్ల ఇలాగయ్యావా? అవును, వాస్తవమే. ఎవరు తినమన్నారు నిన్ను? నువ్వు దిగంబరయ్యావని నీకు ఎవరు చెప్పారు? ఎవరైతే నీకు తినమని చెప్పారో వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? నువ్వు దిగంబరయ్యానని చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, నేను దిగంబరంగా ఉన్నా, నాకు తెలియదు అన్నాడు. మనలాగా అర్థాలు లేవు, మనకు అర్థాలు లేవు మనల్ని మనం చూసుకోవడానికి. ఇప్పుడు నేను ఎలాగున్నాను అలాగే ఉన్నా, కానీ నా దిగంబరత్వం అనేది ఏం చేయబడింది? ఇప్పుడు నాకు అవమానం కాదు, అది నేను అలాగే ఉండిపోవచ్చు. కానీ ఇంకొకరికి ఏ విధంగా ఉంది? అది అవమానంగా ఉంది. నా దిగంబర. కానీ నేను ఆదాము వచ్చి అవ్వ కనబడ్డారు, అవ్వ వచ్చి ఏం చేసింది? ఇప్పుడు ఆదాము కనబడటం జరిగింది. నువ్వు దిగంబరం అని ఎవరు చెప్పారు? నువ్వు తినకూడనటువంటి పనులు తిన్నందువల్ల అయ్యావు. అలాగేనట్లయితే ఆయన చెప్తున్నాడు, నేను తినకూడదని చెప్పినటువంటి పనులు నువ్వు తినడానికి కారణమైనది ఎవరు? ఎవరు కారణమయ్యారంటే ఇప్పుడు గమనించండి, ఈ యొక్క చక్రం ఎలా దొరుకుతుందో గమనించండి.
ఇక్కడ పండు అనేది ఉంది. ఈ పండుని ఆదాము తిన్నారు. ఆదాము వచ్చి అవ్వ దగ్గరికి వెళ్ళారు. అవ్వ వచ్చి దగ్గరికి వెళ్ళినప్పుడు సాతాను దగ్గరికి వెళ్ళారు. వీరందరిని ఏం చేస్తున్నాడు దేవుడు? తీర్పు తెలుస్తున్నాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆదాముని అడుగుతున్నాడు. నేరుగా ఆదాముని ఆదాముని అడగడం అనేది జరిగేది. ఆదాముని అడిగినప్పుడు ఆదాము ఏం చేశారు? చెయ్యిని ఎవరి వైపు చూపించాడు? అవ్వ వైపు చూపించాడు. ఈ అవ్వనిచ్చింది ఎవరు? అవ్వనిచ్చినది ఎవరైతే దేవుడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆదాము నేరుగా చెప్పకుండా పరోక్షంగా ఏం చెప్తున్నాడంటే, నేను ఈ పాపం చేయడానికి కారణము నువ్వే. నేను ఎలా కారణమవుతాను? దేవుడు ఎలా కారణమవుతాడని చెప్తున్నాడు ఆయన. నువ్వు ఇచ్చినటువంటి స్త్రీ, ఆ స్త్రీ అని చెప్పలే ఆయన. ఏం చెప్తున్నాడు గమనించాను 12వ వచనంలో, అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీయే. ఎవరు పాపానికి కారణము? ఎవరు పాపానికి కారణము? ఎవరు కారణమయ్యారు? స్త్రీ కాదు, ఒట్టి స్త్రీ కాదు. ఇక్కడ నీవిచ్చిన స్త్రీ. ఎవరిచ్చింది ఆయనకి? ఆ స్త్రీని దేవుడు ఆదాముకి ఇచ్చాడు. వాస్తవమే, లేదని చెప్పడం లేదు. ఆదాముకి దేవుడు స్త్రీని ఇచ్చినప్పుడు ఆ స్త్రీని చూసి ఆదాము ఏం చెప్పాడు? 23వ వచనం 2వ అధ్యాయంలో, అప్పుడు ఆదాము ఇట్లా, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో నా మాంసమా, ఇది నరుల నుండి తీయబడిన కనుక నారి అనబడును. ఏం చెప్పినాడు ఆయన? నా యొక్క ఎముకలో ఎముక, నా యొక్క శరీరములో, నా యొక్క మాంసములో మాంసమా. దేవుడు ఏం చేశాడు? ఆదాముకి సాటైన సహాయం కొరకు వెతికాడు. సృష్టించబడిన జంతువుల్లో కనబడలేదు. అందువల్ల దేవుడు ఏం చేశాడు? అవ్వను సృష్టించి సాటైన సహాయంగా ఆదాముకి దేవుడు ఇచ్చాడు. ఇచ్చినటువంటి దేవుడు మంచి విధాన్ని ఇచ్చాడు. దేవుడు వచ్చి ఏం చేశాడు? మంచి. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా సరే సంపూర్ణం, ప్రతి వరం అనేది, సంపూర్ణమైన ప్రతి ఈవి అనేది ఎవరి దగ్గర నుంచి వస్తుంది? మేలైన సమస్తం ఎవరి దగ్గర నుంచి వస్తుంది? వెలుగైన సమస్తం ఏమొస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుడు వచ్చి మనకి ఇచ్చేది ప్రతిది కూడా మేలుకరం. కాబట్టి అవ్వను కూడా దేవుడు ఇచ్చాడంటే అది ఎలాంటిది? అది మేలే. కానీ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, నువ్వు ఏది నాకు మేలు కావాలో నువ్వు నాకు ఇచ్చావో ఆ మేలేం చేసింది నన్ను ఇప్పుడు ఈ పాపం చేయడానికి కారణమైంది. కాబట్టి దీని కారణం ఎంతటికన్నా, ఈ యొక్క స్టోరీకి అంత కారణం ఎవరు? నువ్వు ఇచ్చావు కాబట్టి నీవే కారకుడివి అని ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు ఆదాము? ఇప్పుడు అడజుట్టు కొట్టేట్టుకొచ్చి దేవుని దగ్గరకు వచ్చేసాడు. స్త్రీని అడిగాడు, అమ్మా నేను కారణమేనా? స్త్రీతో ఏం చెప్తున్నాడు గమనించండి 13వ వచనంలో. 13వ వచనంలో, అప్పుడు దేవుడు నీ స్త్రీతో నువ్వు చేసినది ఏమని అడగా. నువ్వు చేసింది ఏం చేసావు? ఎందుకు తిన్నావు పండు? నేనెందుకు చెప్పాను తినమనేసి? లేదే అని చెప్తున్న 13వ వచనంలో, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందువలన తింటున్నాను. ఇక్కడ ఎవరు? మళ్ళీ ఈ స్త్రీ ఎక్కడ ఎవరికి మోపింది? ఇప్పుడు సర్పానికి మోసం. సో పాపాన్ని అన్నిటి కారకుడు ఎవరు? పాపమునకు కారకుడు సాతానుడని ఇక్కడ నిరూపించబడింది. కాబట్టి ఈ యొక్క ఎంటైర్ సంఘటనకి, పూర్తి సంఘటనకి, పాపానికి కారణమైనది ఎవరు? సాతానుడు, దేవుడు కాదు. ఆదాముని దేవుడు సృష్టించాడంటే నేల మట్టి తీసుకున్నాడు. దాంట్లో దేవుడు ఏం చేయలేదు? మట్టిలో పాపాన్ని ఉంచలేదు. అవ్వని ఆదాము ఎముకల నుంచి తీశాడు. అవునా? ఆదాము నిద్రపుంచి ఆయన పక్క టెంపుల్ ఒక ఎముకను తీసుకొని స్త్రీని చేశాడు. అందువల్ల ఆదాములో పాపాన్ని దేవుడు ఉంచలేదు కాబట్టి ఆదాము నుంచి తీయబడినటువంటి ఎముకల ద్వారా ఒక స్త్రీని చేశాడు కాబట్టి ఆయన ద్వారా పాపం అనేది ఎవరికి రాలేదు? స్త్రీకి కూడా అక్కడ కూడా పెట్టలేదు. ఎలాగొచ్చింది పాపము అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక ఉదాహరణ చెప్పడం జరుగుతుంది. ఒక యజమానుడు ఏం చేశాడు? తన యొక్క పొలంలో గోధుమలు విత్తడం జరిగింది.
విత్తిన కొంతకాలానికి గురుగులు మొలిచింది. పని వాళ్ళు వచ్చారు, అయ్యా మనమేం గోధుమలు విత్తాము, కానీ గురుగులు కనబడుతుంది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని యజమాని అడిగినప్పుడు యజమాని చెప్తున్నాడు, ఇది మీరు చేసిన పని కాదు, నేను చేసిన పని కాదు, దుష్టుడు చేసినటువంటి పని. గురుగుల మధ్యలో గోధుమల మధ్యలో గురుగులు ఏం చేసిన వాడు విత్తేసి ఉన్నాడు. అంతేకాని ఇది మనుషు దేవుని యొక్క పని కాదు అని ఆనాడే ఘాటుగా తెలియజెప్పారు యేసుక్రీస్తు వారు. అలాగనే ఈ పాపానికి కారణము ఎవరు? సాతానుడు. ఇప్పుడు ఏం చేయబడ్డారు? దోషులు అనేటువంటి వారు ఒక పక్కన నిలబడ్డారు. ఈ దోషులుగా నిలబడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆదాము ఏం చేశాడు? చేతులు లేపేశాడు. నేను మాత్రం పాపం చేయలేదనేసాడు. ఎవరు చేశారు దీని కారణము? అవని చెప్పారు. ఎందుకు తన భార్య పక్షమున భర్త నిలబడకపోయాడు? ఆశ్చర్యకరమైన విషయం అది. ఒక పాప విషయంలో భార్య బలహీనమైన ఎరిగి కూడా భార్య పక్షమున భర్త నిలబడకపోవడము అవమానకరమైన విషయమే. పాపం చేయడము ఒక అవమానకరమైతే తన భార్య పక్షమున భర్త నిలబడకపోవడం కూడా అవమానకరమైన విషయం. భార్య ఏం చేసి ఉండాలి? భార్య తన యొక్క భర్తను ఏం చేసింది? ఏదో మాట్లాడింది, దాన్ని నమ్మాడు ఆయన. కానీ తన్ను మోసగించినటువంటి భార్య పక్షంలో భర్త నిలబడకపోవడం అనేది చాలా ఆశ్చర్యపడాల్సినటువంటి ఒక విషయం. అయితే పాప విషయం మనం నిలబడలేము. అననే సపరేలాగా నిలబడగలమా? భర్త అబద్ధం చెప్పాడు, భార్య ఏం చేసింది? తన భర్తకి తోడుగా నిలబడేది. భార్య భర్తలు అంటే ఆ విధంగా ఉండాలి. అననే సపరేలాగా ఒక భార్య భర్తలు ఉండాలి. అననే సపర్యాలు ఒక మంచి భార్య భర్తలకు వారు మంచి ఉదాహరణ. వారిరువురు భార్య భర్తల వివాహం మంది ఏకమయ్యారు. 2, క్రీస్తు యేసులో బాప్తిసం పొందడానికి వారు ఇరువురు ఏకమయ్యారు. అవును. 3, వారు దేవునికి ఇవ్వడానికి, కానుకలు ఇవ్వడానికి వారు ఇరువురు ఏం చేశారు? ఏకమయ్యారు. అలాంటి భార్య భర్తలు ఎంతమందిని చూస్తున్నాం మనం? భార్య భర్తలకు వారు ఏకమయ్యారు, వాస్తవమే. వారు ఏకమైనటువంటి వారు క్రైస్తవత్వమును కూడా క్రీస్తులోకి రావడానికి కూడా ఏం చేశారు? వాళ్ళు ఏకమైనటువంటి వారు. మనం అనేక సందర్భాల్లో అనేక సభ్యులు బ్యాడ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం, వాస్తవమే. కానీ వారిలో ఎంత మేలు జరిగింది గమనించారు. వారి భార్య భర్తలకు ఒకటే అయ్యారు. క్రీస్తు యేసులోనికి రావడానికి ఒక ఆయన 1 సంవత్సరం వచ్చి ఇంకొక ఆయన ఇంకో సంవత్సరం అలా ఇరువురు కూడా క్రీస్తు యేసులోనికి వచ్చారు. 3వది, ఇరువురు కలిసి దేవునికి వారికి ఉన్న ఆస్తిని అమ్మి ఇవ్వాలని ముందుకొచ్చారు. ఆస్తిని ఇవ్వాలని ముందుకొచ్చారా? భర్త మనం అమ్మేద్దామన్నప్పుడు భార్య వచ్చి వద్దులని చెప్పలేదు, భార్య అమ్మేద్దామన్నప్పుడు భర్త వచ్చి వద్దులని చెప్పలేదు. ఇద్దరు కలిసి ఏం చేయాలనుకున్నారు? వారు దేవునికి కానుకలు ఇవ్వాలని కోరుకున్నారు. 3, వారిరువురు అనుకున్నట్లుగా 4వ పాయింట్లో వారిరువురు అమ్మారు. అది కూడా కలిసి అమ్మారు. ఆలోచించారు. కలిసి అమ్మారా? అమ్మారు. ఎంతకు అమ్మారు ఏమని మనకు తెలియదు, కానీ అమ్మారు. అమ్మేంత వరకు కూడా ఏ విధంగా ఉన్నారు? వాళ్ళు కలిసే ఉన్నారు. కాబట్టి ఇక 4 విషయాలలో వారు ఏకంగా మంచి భార్య భర్తలు మనం ఇక్కడ వరకు అని గుర్తించవచ్చు. ఇక్కడి నుంచి ఏదైనా తప్పును వారిని కనుగొనని చూద్దాం. ఈ 4 విషయాలలో భార్య భర్తలుగా అననే సపర్యాలను ఎవరైనా ఒక తప్పును కనుగొనగలరా? ఈ 4 విషయాలు తప్పే లేదు. ఒక మంచి భార్య భర్తకి వారికి మంచి మాదిరి. కానీ అలాంటి వారు కూడా సాతాను వలన మోసగించబడతారని ఈనాడు మనం ఏం చేయబడుతున్నాము? వారిని గురించి చదువుతున్నాము. అలాంటి వారు కూడా ఏం చేయబడతారు? సాతాను వలన మోసగించబడతారు. వారు అనుకున్నట్లుగానే ఏం చేశారు? 5వ విషయంలో వారు కానుకలు తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో పెట్టారు. అది కూడా చేశారా? అది కూడా చేశారు. భార్య భర్తలు కలిసి వారు చేసినటువంటిది. 1, వారిరువురు ప్రభువులు ఏకమయ్యారు.
అంతకుముందుగా వారు వివాహం లేకమయ్యారు, 2 వారు ప్రభువు లేకమయ్యారు, దేవుని కానుకలు సమర్పించడం లేకమయ్యారు, పొలాన్ని అమ్మడం లేకమయ్యారు, ప్రభు సన్నిధికి అపోస్తుల దగ్గర తీసుకొచ్చి పెట్టడంలో వారు ఏకమయ్యారు. మరి 6వ పాయింట్లో వారిరువురు అబద్ధ విషయంలో కూడా ఏకమయ్యారు. ఒకే అబద్ధం చెప్పారు, వేరే అబద్ధం చెప్పారా? భర్త ఏది చెప్పిందో, భర్త ఏం చెప్పాడో అదే భార్య కూడా చెప్పింది. ఎంత ఏకంగా ఉన్నారు గమనించారు. వారు మంచి చేయడంలో కూడా ఏకమ్మగా ఉన్నారు, చెడు చేయడంలో కూడా వారు ఏకమయ్యారు. కానీ ఆదాము ఏం చేయలేకపోయారు, తన భార్యతో కలిసి నిలబడలేకపోయాడు. ఒక మంచి కారణం ఏమిటంటే పాపంతో ఎవరు కలవలేరు, అది వేరే విషయం. నేను పాపం చేసి దేవుడు నన్ను శిక్షిస్తాడు, నా భార్య పాపం చేస్తే భార్యను దేవుడు శిక్షిస్తాడు. నా భార్య యొక్క పాపం కొరకు నేను, నా యొక్క పాపం కొరకు నా భార్య దేవుని సన్నిధిలో నిలబడలేదు, ఎవరూ నిలబడలేదు. అది ఒక మంచి బయలున విషయమే. కాబట్టి ఆదాము ఏం చేశాడంటే, ఏ యొక్క నోటి మాట అయితే నా ఎముకలో ఎముక, నా మాంసముల మాంసము అని నువ్వు నారివి, నా యొక్క భార్య అని ఆదాము అవ్వను తీసుకున్నాడు, అదే నోటి మాటలతో చెప్తున్నాడు, నేను పాపం చేయడానికి కారణం ఎవరని చెప్పాడు ఆయన? ఆ యొక్క స్త్రీ. ఆ స్త్రీ కాదు, నువ్వు ఇచ్చినటువంటి స్త్రీ. కాబట్టి ఆ స్త్రీ ఏం చేసింది? సాతానుడు తను మోసగించాడని తెలియజేయడం అనేది జరుగుతున్నది. కాబట్టి మనం ఎక్కడి నుంచి ఆలోచన చేయాల్సినటువంటి ఆలోచన ఏమిటంటే, కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. 7వ వచనంలో వారిరువురు ఏం చేశారంటే అవమానమును మరియు తమ యొక్క పాపాన్ని వారు గుర్తించారు. 3వ అధ్యాయం 7వ వచనంలో 7వ వచనంలోనే మార్పు చెందిన స్థితులను తమకు తామే మార్చుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇరువురు ఏం చేశారు? పాపం వలన అవమానమును మరియు దాని యొక్క అపరాధమును వారు భరించారు, వాస్తవమే. 2వ విషయంలో ఏం చేశారంటే, తమకు కలిగినటువంటి ఆ యొక్క దిగంబరత్వమును తామే కప్పుకోవడానికి ఏం చేశారు? వాళ్ళు ప్రయత్నం చేశారు. దేవుని దగ్గర సన్నిధికి రాలేదు, మనం వస్తాం, వాళ్ళు దేవుని సన్నిధికి రాలేదు. వారు చేసిన పాపాన్ని వారు కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడికి రాలేకపోయారు? వాళ్ళు దేవుని దగ్గర రాలేకపోయారు. అందువల్ల దేవుడు వారి దగ్గరికి వచ్చాడు. ఆ పాఠంలో వస్తుంది మనకి. కాబట్టి 3వ విషయంలో దేవుడు ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే తమ యొక్క పాపమును వారు గుర్తించి తాము అవమానపరచబడ్డారు, సిగ్గుతో ఉన్నామని గుర్తించారో, 2వది వారి యొక్క పరిస్థితులను, మార్పు చెందిన పరిస్థితులను వారేం చేస్తున్నారు? తమకు తామే దానికి కావలసినటువంటి సొల్యూషన్ని, దానికి కావలసినటువంటి పరిస్థితులు మార్చుకోవడానికి కావలసినటువంటి వాటిని తమకు తామే ఏర్పాటు చేసుకున్నారు. 3వది వారు చేసినది 8-10 వచనాలు ఏం చేశారంటే, దేవుని యొక్క సన్నిధి నుంచి దూరంగా పారిపోయారు. 8వ వచనం మరి 10వ వచనం ఏం చేశారు? దేవుని యొక్క సన్నిధి నుంచి వారు దూరంగా పారిపోవడం అనేది జరిగింది. 3వ అధ్యాయం 12-13 వచనాలు మనం ఏం చదువుతున్నామంటే, తాము చేసినటువంటి పాపమునకు తాము కారకులు కాదని ఒకరి మీద మరొకరు నిందలు మోపుకున్నారు. జరిగినటువంటి విషయాలు మీరు ఆలోచించే, జరిగినటువంటి సంఘటనలో ఉన్నటువంటి ప్రత్యేకమైన విషయాలు ఏమిటో గమనించాలి. మొదటగా వారు పాపం చేశారు, పాపం చేసి అవమానపరచబడ్డారు. అవమానపరచబడి మనం చేసిన అపరాధమని వారు గుర్తించారు మొదటగా. 2, ఆ యొక్క అపరాధము నుంచి, ఆ యొక్క అవమానము నుంచి తమ్మును తాము ఏం చేస్తున్నారు? వాళ్ళు భద్రపరచుకోవడానికి తమకు కావాల్సిన పరిస్థితుల్లో వారు వచ్చి అక్కడ ఉన్న అంజూరపు ఆకులను కచ్చలు కట్టుకొని కప్పుకోవడం జరుగుతున్నారు. 3వది ఏం చేశారంటే, దేవుని యొక్క సన్నిధి నుంచి వారు, దేవుడు వస్తున్నాడు అన్నట్లు ఆయన సన్నిధి నుంచి ఏం చేస్తున్నారు? వాళ్ళు పారిపోతున్నారు, అక్కడ నిలబడడం లేదు. 4వ విషయం ఏమిటంటే,
ఒకరి పాపములను ఇంకొకరి మీదకి ఏం చేశారు, వాళ్ళు మోపుకోవడం అనేది జరుగుతున్నది. కానీ ఎవరు కూడా తమ యొక్క పాపమును వారు అంగీకరించినట్లుగా కనబడడం లేదు. అందువలన 5వ వచనములో 5వ పాయింట్లో ఏం చెప్తున్నాడంటే ఆయన, పాపం దేవుడు వచ్చి తనకిచ్చినటువంటి ఆ యొక్క మంచి గిఫ్ట్ అనేది లేక బహుమానం అనేది మంచిదిగా ఇవ్వలేదు. ఆ యొక్క బహుమానమే తన పాపమున కారణమని ఆదాము దేవుని మీద నేరమును మోపడం జరిగింది. ఈ 5 విషయాలని ఈ 13వ వచనం వరకు మనము ఆలోచించవచ్చు. ఈ 5 విషయాలు ఒకసారి రాయినా లేకపోతే సరిపోతుందా మీకు? రైట్, సరిపోతుందా మీకు? 14వ వచనం నుంచి 15వ వచనం వరకు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే వారి యొక్క ముగ్గురికి, ఎవరికి? సాతానునికి, ఆదాముకి, అవ్వకి దేవుని యొక్క తీర్పును ప్రకటించడం జరిగింది. దీని మూలముగా వారి యొక్క తీర్పు వలన ఏం జరుగుతుంది, ఇప్పుడు పరిస్థితులు అనేది భిన్నమైనటువంటి రీతిలో వారి యొక్క ప్రయాణం అనేది మీదట ఉండబోతున్నది. 14, 15, 16 వచనాలు. 14, 15, 16 వచనాలు. అందుకు దేవుడు యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువుల భూజంతులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరమును కలుగు చేసేదును. అది నేను తల మీద కొట్టును, నీవు దానిని మడు మీద కొట్టిదవని చెప్పాను. మొదట శిక్షణ దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? సాతానునికి శిక్ష అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏ శిక్ష అనుగ్రహించబడింది? సాతానికి ఇవ్వబడినటువంటి శిక్ష ఏమిటి? ఇంతకుముందుగా సర్పానికి ఇవ్వడం జరిగింది. సర్పమును ఒక ఆయుధంగా చేసుకుని లేక సాధనంగా చేసుకున్నటువంటి సాతానుడు కూడా ఏం చేయబడతాడు? ఇక్కడ శిక్షించబడతాడు. ఇద్దరికి ఏం చేయబడింది? ఇప్పుడు శిక్ష అనేది అనుగ్రహించబడేది. సాతానునికి మాత్రం కాదు, సాతానుడు ఎవరిని సాధనంగా ఉపయోగించుకున్నాడో ఆ సర్పానికి శిక్ష ప్లస్ సాతానికి కూడా ఏం చేయబడింది? శిక్ష అనేది ఖరారు చేయబడింది. ఒక సాతానికి మాత్రం దేవుడు శిక్షణ ఇవ్వడం లేదు. నీ యొక్క సంతానానికి వాని యొక్క సంతానానికి నేను వైరాన్ని కలుగు చేస్తాను, నువ్వు ఆమె ఏం చేస్తావు, నువ్వు మడి మీద కరుస్తావు, ఆయన తల మీద కూడా చంపేస్తున్నాను అక్కడ మాత్రం చెప్పలేదు. ఆయన సర్పాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. కాబట్టి ఇక్కడ మొదట శిక్ష అనేది ఎవరికి అనుగ్రహించబడుతుందంటే పామునకు మరియు సాతానునకు. మొదటగా వారి ఇరువురికి అనుగ్రహించబడుతుంది. 13, 14, 15 వచనాలు. 14, 15 వచనాలు. 14వ వచనంలో నీ దేవుడని యెహోవా సర్పము నీవు దీన్ని చేసిన పశువులన్నిటి భూజంతువులన్నిటి నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములైన మన్ను తిందువు. కాబట్టి 2 రకాలైనటువంటి శిక్షలను పాము పొందడం జరిగింది. 3 రకాలైన శిక్షలు వాస్తవానికి. ఏమేమిటది? ఒకటి శపించబడింది. ఏది? పాము. మనం మాట్లాడిన పాము గురించి. భూసంబంధమైనటువంటి పామును గురించి అది సాధనం ఉపయోగించబడింది. కాబట్టి మొదటగా ఏం చేశాడంటే దేవుడు పామును శపించాడు. ఏం శపించాడు? 2 రకాలైన విషయాలు నేను ఆలోచించేయాలి.
ఇంతకు ముందుగా పాము ఎలాగున్నది? పాము ఎలాగుంది? యుక్తి కలిగింది. పాము అనేది ఇంతకుముందు యుక్తి కలిగింది. అవునండి, యుక్తి కలిగిందే. కానీ ఇప్పుడు ఏం చేయబడింది? శపించబడింది. ఇంతకుముందు యుక్తి కలిగినటువంటి పాము, ఎందుకంటే 1వ వచనం, దేవుడు సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలిగిదై ఉండెను. కానీ ఇప్పుడు ఏం చేశాడు? ఆ సర్పాన్ని దేవుడు శపించారు. శపించినందువల్ల కలిగిన 2 ఫలితాలు ఏమిటంటే, ఒకటి ఆయన చెప్తున్నాడు 14వ వచనంలో, పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో శపించబడినది. ఒకటి ఏమిటంటే, నువ్వు కడుపుతో ఏం చేస్తావు? నువ్వు ప్రాపుతావు. రెండోది, నువ్వు బ్రతుకు, దినములన్నీ కొన్ని మన్ను నువ్వు తిందువు. ఈ 2 శాపములను దేనికి ఇచ్చాడు దేవుడు? సాతానుకు కాదు. సాతానుడు ఎవరిని సాధనంగా ఉపయోగించుకున్నాడో ఆ పాముకి ఇచ్చినటువంటిది. ఎందుకంటే సాతానుని కూర్చొని నువ్వు మన్ను తిన్నప్పుడు సాతానుడు మన్ను తినేవాడు కాదు. అతడు వచ్చి కంటి కనబడేటువంటి వాడు, మన్ను తినాల్సిన అవసరం లేదు. సాతానుడు ఎక్కడో కూడా భూమి మీద ప్రాకృతి జీవించినట్లు మనం ఎక్కడ కూడా చూడలేము. అంతేనా? సో అది దేని గురించి చెప్పబడింది కాదు? సాతాను గురించి చెప్పబడింది కాదు. సాతానుడు ఎవరినైతే సాధనంగా ఉపయోగించుకున్నాడో ఆ పామును గురించి చెప్పబడినటువంటిది. నువ్వు శపించబడి ఉన్నావు. ఆ శపించబడ్డానికి కారణము, శపించబడ్డానికి గల కారణం ఏమిటి? సాతానికి నువ్వు సాధనమయ్యావు కాబట్టి. రెండవ విషయం అని చెప్తున్నాడు, నువ్వు బతికే దినములంతా కూడా ఏం చేస్తావు? నువ్వు కడుపుతోనే ప్రాకుతావు. మూడవ విషయం ఏమిటి? నువ్వు బ్రతికే దినములను కూడా ఏం చేస్తావు? నువ్వు మన్నును తింటావు. కాబట్టి ఇది మట్టిపాము అనుకుని అనేకులు అనుకున్నారు. మన్నును దీన్ని బతికేది మట్టిపామే కాబట్టి ఆ మట్టిపామని అనేకులు అనుకోవడం జరిగేది. కానీ ఇది మట్టిని తినే బతుకుతుందని దాని అర్థం కూడా కాదు. అలాంటి అనాగరికమైనటువంటి ఒక జీవితాన్ని నువ్వు జీవిస్తావని దానికి అర్థం. ఎందుకంటే ఈనాడు పాములు ఏం చేయడం లేదు, మట్టిని మాత్రం తినడం లేదు, అన్నీ తింటుంది. అది చిన్న చిన్న పురుగులు తింటుంది, ప్రతిదాన్ని తినేస్తుంది. అందువలన అలాంటి ఒక మట్టిలో పుట్టినటువంటి ఒక మట్టిలోనే అది ఏం చేయాలి? అది పుట్టినటువంటి దాన్ని తినాల్సినటువంటి పరిస్థితి. దానికి ఒక అనాగరికమైనటువంటి ఒక జంతువు అది. అలాంటి ఒక జీవితాన్ని జీవిస్తామని చెప్పాడు. కానీ ఆ యొక్క పాము అనేది ఏం చేయదు. ఆ పాము అనేది ఎల్లప్పుడూ మట్టినే తిని బతుకుతుందని దాని అర్థం కాదు. ఒకసారి మనము కీర్తన 44:25 గమనించినట్లయితే, మట్టిని తినడము అనడానికి అనేకమైన మీనింగ్స్ ఉన్నాయి. కీర్తనలు మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. సేమ్ మోడ్ ఉపయోగించబడింది అన్నమాట. అంటే నేలతో తాకే విధంగా ఉందని దాని యొక్క పదం ఉపయోగించి, అదే నేల అనేది ఇక్కడ ఉపయోగించి అలాంటి ఒక నీచమైనటువంటి ఒక పరిస్థితి నీకు ఏర్పడుతుందని దేవుడు శపించడం అనేది జరిగింది. 72వ కీర్తన 9వ వచనం. అరణ్యవాసులు అతనికి లోబడుదురు, అతని శత్రువులు మన్ను నాకెదురు. దాని అర్థం ఏమిటి? మన్నును తింటారంటే దాని అర్థమా? దాని అర్థం అది కాదు. చిన్నపిల్లలు కూడా ఈరోజు మన్నును వచ్చి నాపుతారు, అందువలన వారు సర్పం అయిపోరు. ఇదేంటంటే అలాంటి ఒక లోయెస్ట్ లైఫ్ అన్నమాట. అలాంటి ఒక నీచమైనటువంటి ఒక బ్రతుకు నువ్వు బతుకుతావనేసి చెప్పించడం అనేది జరిగింది. కాబట్టి ఆ కోణంలో చూసుకోవాలి, కానీ నిజంగా మన్ను తీసుకున్నట్లుగా మనము తీసుకోలేము. ఒకవేళ ఇలాంటి విష సర్పం అనేది దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క రాజ్యంలో
మన్నును తింటారని కొన్ని వచనాలను కూడా మనకి తెలియజేయబడడం జరిగింది. 65 కీర్తన యెషయా 65 అధ్యాయము 25 వచనం. తోడేళ్లను గొర్రెపిల్ల కలిసి మేను, సింహం ఎద్దుగాడి తినను, సర్పం మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పరత్వంలో అవి హాని నాశనమైనను చేయకూడదని యెహోవా సెలవిస్తున్నాడు. ఇది ఎవరికి? ఇది ఇలాంటి ఒక సర్పం లాంటి ఒక యుక్తి కలిగినటువంటి ఒక మనిషి అయినా సరే భూమి మీద ఉన్నప్పుడు అతడు మారు మనసు పొంది సంఘంలోనికి, దేవుని యొక్క రాజ్యంలోనికి వచ్చినట్లయితే అలాంటి సర్పం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఎలాగూ దీనస్థితిని ఒక వ్యక్తి కలిగి ఉంటాడో అదేవిధంగా మీరు గమనించారు. తోడేళ్ళు గొర్రెలు కలిసి మేయును. తోడేళ్ళు లాంటి ఒక స్వభావం కలిగిన ఆయన, గొర్రె లాంటి ఒక స్వభావం కలిగినటువంటి ఇరువురు ఎక్కడ కూడా కలిసి ఉండలేరు. ఆయన సంఘంలోనే ఉండగలరు. కారణం ఏమిటంటే అలాంటి ఒక దీనత్వం కలిగినటువంటి వారు ఎంత క్రూరమైనటువంటి వారుగా ఉన్నాను సరే సంఘంలో ఏం చేయాలి? వారు దీనులుగా ఉండాలి. కాబట్టి అలాంటి ఒక లోలీలెస్ లైఫ్ అన్నమాట. అంత హీనమైనటువంటి ఒక జీవితాన్ని నువ్వు జీవిస్తావని చెప్పడమే మన్ను నాకడంతో సమానంగా ఉంది. ఒకవేళ అది మన్నునే నాకాలి అని దేవుని యొక్క ఉద్దేశమైనట్లయితే ఒకవేళ అది మట్టిపాముగానే ఉండాలి. ఒకవేళ అది మట్టిపాము అయినట్లయితే మిగిలిన పాములను గురించి మనకి తెలియదు. ఎందుకంటే అవన్నీ తింటున్నాయి. మనం పెట్టినటువంటి భోజనాన్ని కూడా అది తినేయడం జరుగుతుంది. రెండోది గమనించాడు, సాతానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటో సాతానికి ఇవ్వబడినటువంటి తీర్పు ఏమిటో గమనించాడు. 3వ అధ్యాయం 15వ వచనం ఆదికాండము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరమును కలుగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టు, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు స్త్రీ సంతానానికి మరియు సర్ప సంతానానికి మధ్య వైరము. ఇది ఎవరికి ఇవ్వబడినటువంటిది? ఇది సాతానికి ఇవ్వబడింది. కాబట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుని గుర్చినటువంటి ప్రవచనంగా దీన్ని మనము గుర్తించడానికి అవకాశం ఉంది. స్త్రీ సంతానం అనేది యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడబడినటువంటిది. కాబట్టి 3వ అధ్యాయం 15వ వచనంలో సర్పాన్ని ఉద్దేశించి చెప్పేది ఏమిటంటే, నీ సంతానానికి సర్ప సంతానానికి ఏం చేస్తాను? నేను వైరమును కలుగు చేస్తాను. కాబట్టి ఆ వైరం అనేది 4వ అధ్యాయం మొదటి భాగంలోనే మనము చూడడానికి అవకాశం ఉంది. అక్కడ సర్ప సంతానము కయ్యూను మరియు స్త్రీ యొక్క సంతానం మనం ఏబేలుగా చూడవచ్చు. ఆ విధంగా అనేక మంది ప్రతి కుటుంబం మనం చూసుకుంటూ రావచ్చు. అబ్రాహాం కుటుంబంలో ఈసాకు, ఇష్మాయేలు, ఈసాకు యొక్క కుటుంబంలో యాకోబు, ఏశావు. ఆ విధంగా మనం చూసుకుంటూ రావడానికి అవకాశం అనేది. చివరికి యేసుక్రీస్తు వారి దినాలకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానంగా ఉన్నాడు. అక్కడ సర్ప సంతానం ఎవరు ఉన్నారు? పరిశీలి శాస్త్రులుగా ఉంటున్నారు. వారు యేసుక్రీస్తు పని ఏం చేశారు? ఆయన సిలువ వేశారు. ఆయన ఏం చేశాడు? సిలువను జయించి వారందరి మీద ఆయన అధికారం కలిగి ఏం చేశాడు? వారిని సాతానుని నశింపజేయడం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి ఒక వైరం అనేది ఎంతకాలంగా జరుగుతుంది? ఇప్పుడు ఇది ఆదికాండం 3వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే 3-4 సంవత్సరాలు అది ఆలోచన చేసినట్లయితే 4000 సంవత్సరాలుగా జరిగింది. ఈ యొక్క వైరం అనేది 4000 సంవత్సరాలు జరిగాయి. యేసుక్రీస్తు ప్రభువు వచ్చేంతవరకు ఈ యొక్క వైరం అనేది యేసుక్రీస్తు వారికి మధ్య సాతానికి మధ్య వైరం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ యొక్క స్త్రీ సంతానానికి మరి దేవుని పిల్లలకి మరియు సాతాను పిల్లలకి మధ్య వైరం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ వైరం అనేది 400 సంవత్సరాలు ఉన్నది. యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశారు? సాతానుని పూర్తిగా
నాశనం చేయడం అనేది జరిగింది. అయితే ఆ వైరం అంతటితో అంతం కాలేదు. ఇప్పుడు కూడా ఏముంది? ఇప్పుడు మనకి దేవుని పిల్లలకి మధ్య, దేవుని పిల్లలకి మరి సర్ప సంతానం మధ్య ఇంకొన కూడా ఏమున్నది? ఆ వైరం ఉంది. మనమందరం కూడా ఏం చేయాలి? ఇప్పుడు మనమందరం కూడా స్త్రీ యొక్క సంతానం కాబట్టి, దేవుని పిల్లలం కాబట్టి, మనమందరం ఏం చేస్తున్నాం? సాతానుతో, సర్ప సంతానముతో, సాతానుతో ఏం చేయాలి? మనము పోరాడాలి, జయించాలని చెప్పడానికి అవకాశం అనేది ఉంటున్నది. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము, 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనము, యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు. సాతానుడు ఏం చేస్తాడు? సాతానుడు స్త్రీ సంతానానికి గాయాన్ని ఏర్పాటు చేస్తే స్త్రీ సంతానము సాతానుడిని నాశనం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? స్త్రీ సంతానం సర్ప సంతానం ఏం చేస్తుందంటే స్త్రీ సంతానమును గాయపరుస్తుంది, బడి మీద కొడుతుంది అన్నమాట. అంటే కాటేస్తుంది. కాటేసినప్పుడు ఏం జరుగుతుంది? మన గాయం జరుగుతుంది. కానీ స్త్రీ సంతానం ఏం చేస్తుందంటే సర్ప సంతానాన్ని నశింపజేస్తుంది అనేటువంటి ఒక పోరాటం ఇప్పటి నుంచి ఏం చేశాడు దేవుడు? 3వ అధ్యాయం 15వ వచనం నుంచి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 16వ వచనం, స్త్రీకి ఇవ్వబడినటువంటి శిక్ష ఏమిటో గమనించాలి. 16వ వచనం, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును, నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చింపజేసేదను, వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నేను ఏలునని చెప్పాను. 16వ వచనంలో స్త్రీకి ఇవ్వబడినటువంటి శిక్ష అనేది అతీతమైనటువంటిది. స్త్రీకి ఇవ్వబడినటువంటి శిక్ష అనేది అతీతమైనటువంటిది. ఏ శిక్ష అనుగ్రహించబడింది? ఒకటి, స్త్రీకి ఇవ్వబడినటువంటి శిక్ష ఏమిటంటే స్త్రీ యొక్క వేదనను దేవుడు వేదనని హెచ్చింపజేశాడు, మిక్కిలి హెచ్చింపజేశాడు. పదహారవ వచనం గమనించండి. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును, నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చింపజేసేదును. ఒకవేళ దానికి ముందుగా గర్భం వలన పిల్లలు కలిగేటప్పుడు కొద్ది వేదన ఉండొచ్చునేమో, భరించగలిగినటువంటి వేదన ఉండొచ్చునేమో. అయితే దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే ఆ యొక్క వేదనను ఏం చేశాడంటే 16వ వచనం గమనించండి, మిక్కిలి ఏం చేస్తాను? నేను హెచ్చిస్తున్నాను. దానికి ముందు వేదన లేదని దాని అర్థం కాదు, వేదన ఉంది. కానీ ఆ యొక్క వేదనని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మిక్కిలి హెచ్చిస్తున్నాడు. కాబట్టి వేదన లేదని మనం చెప్పడానికి అవకాశం లేదు. దాన్ని ఏం చేస్తున్నాడంటే ఆయన మిక్కిలి హెచ్చింపజేస్తానని చెప్తున్నాడు. రెండో పాయింట్ ఏం చెప్తున్నాడు గమనించండి, నువ్వు మిక్కిలి హెచ్చించేదను, నువ్వు వేదనతో ఏం చేస్తున్నావు? పిల్లల్ని అంటావు. పిల్లలకి అనేటువంటి బాధ్యత ఎవరిది? స్త్రీకి అనుగ్రహించడం జరిగేది. 16వ వచనంలో నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. నీ భర్త ఎడల నీకేం కలుగుతుంది? వాంఛ. వాంఛ అనేది ఇష్టం. నీ భర్త ఎడల ఏం కలగాలి? వాంఛ, ఇష్టం కలుగుతుంది. ఇప్పుడు స్త్రీ వచ్చి భార్య ఏం చేయాలి? తన భర్త ఎడల వాంఛ కలిగి ఉండాలి. తన యొక్క భార్య ఏం చేయాలి? భర్త ఎడల వాంఛ, ఇష్టం, కోరిక కలిగి ఉండాలి. అతని మీద ఎక్కువ కోరికను కలిగి ఉండాలి. ఇంతకు ముందుకు ఉన్నట్లుగా మనము రుజువు లేదు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? భర్త మీద భార్యకి కోరికను ఏం చేశాడు? హెచ్చించడం జరిగింది. మూడోది గమనించాను, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. 16వ వచనంలో అతడు నిన్ను ఏలును.
ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? అతడు నేనేం చేస్తాడు? ఏలుతాడు. ఎవరెవరు ఏలుతారు? భార్యను భర్త ఏం చేయాలి? ఏలాలి. ఎప్పుడు జరిగింది ఇది? పాపం చేసిన తర్వాత జరిగింది. పాపానికి ముందు అలాంటిది కాదు. అది పాపానికి ముందు ఆయన చెప్పలేదు. పాపానికి ముందు భార్యను భర్త ఏలాలి అని చెప్పలా. ఎక్కడని చెప్పాడు ఆయన? లేదు, తోటైన సహాయమే. ఎప్పుడైతే స్త్రీ పాపము చేసినదో ఆ పాపమునకు వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే ఇక 3 పరిస్థితులను ఆయన తెలియజేస్తున్నాడు స్త్రీకి. ఒకటి, నీ యొక్క ప్రసవ వేదనను, నీ యొక్క ప్రయాసపు వేదనను మిక్కిలి నేను ఏం చేస్తాను? హెచ్చింపజేస్తాను. 2, నీ యొక్క భర్త ఎడల నీకేం చేస్తాను? నేను వాంఛ కోరికను పుట్టిస్తాను. 3 అని చెప్తున్నాడు, నీ యొక్క భర్త నిన్నేం చేస్తాడు? ఏలుతాడు. అంటే నీకు భర్త నీకు శిరస్సుగా ఉంటాడు. ఎప్పుడు? దేవుని యొక్క సృష్టి. దేవుడు సృష్టించినప్పుడు ఆదాము అవ్వలని ఈ కారణం బట్టి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేయలేదు. దేవుడు వచ్చి ఆదాముని అవ్వను సృష్టించినప్పుడు ఆదాము వచ్చి అవ్వను ఏలాలని దేవుడు సృష్టించలేదు. ఆ నియమం అనేది ఎక్కడ చెప్పలేదు మనకి. కానీ ఎప్పుడైతే స్త్రీ పాపం చేసినదో ఆ పాపమును బట్టి దేవుడు ఏం చేశాడు? ఈ 3 పరిస్థితులని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు నుంచి భర్తకి భార్య ఏం చేయాలి? లోబడాలి. దానికి ముందుగా లోబడవలేనని ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు. ఎప్పుడు కూడా భార్యను భర్త ఏలాలని కూడా దేవుడు చెప్పలేదు. వారిరువురు ఏ విధంగా ఉన్నారు? సమానంగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే స్త్రీ పాపం చేసినదో ఆ పాపానికి ప్రతిఫలంగా ఆమె పొందినటువంటి బహుమానం ఏమిటంటే ఆమె ప్రసవ వేదన అనేది ఎక్కువ చేయబడుతుంది. రెండోది ఆయన చెప్పాడు, నీ యొక్క భర్త ఎడల నీవేం చేస్తున్నావు? వాంఛ కలిగి ఉంటావు. 3, నీ యొక్క భర్త నిన్నేం చేస్తాడు? ఏలును. దీంట్లో ఏదైనా ఒక మాట నేను చేర్చానా? ఏదైనా ఒక మాటను నేను చేర్చానండి? చేర్చున్నట్లు చెప్పాను. అది స్త్రీలకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. దేవుడు వచ్చి ఏం చేయలేదు? సృష్టించినప్పుడే దీన్ని జరిగించలా. అందువల్ల స్త్రీలు వచ్చి కోప్పడాల్సిన అవసరం లేదు. స్త్రీలు వచ్చి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు దేవుడు నాకే ఇలాంటి శిక్షణ ఇచ్చేసాడని ఆలోచన చేయాలి. దేవుడు మనం సృష్టించినందువల్ల అలాంటి శిక్ష ఇవ్వలేదు ఆయన. ఎప్పుడైతే స్త్రీ పాపము చేసినదో, పాపం భూమి మీద రావడానికి కారణమైనదో, సాతాను యొక్క మోసపు మాటల వలన ఎప్పుడైతే మోసగించబడినదో దేవుడు ఏం చేశాడంటే ఆమెకు ఉన్నటువంటి హక్కులను తీసివేసి, ఆమెకు ఇవ్వబడినటువంటి వాటిని తీసివేసి భర్తను ఆమె మీద ఏం చేశాడు? శిరస్సుగా నియమించాడు. భర్త మీద ఆమెకి వాంఛను పుట్టించాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆమె ప్రసవ వేదనలు ఏం చేస్తుంది? ప్రయాసపడ్డం అనేది జరుగుతున్నది. ఇది స్త్రీకి దేవుడు ఇచ్చినటువంటి శిక్ష. పురుషునికి ఇవ్వబడినటువంటి శిక్ష ఏమిటో ఒకసారి మీరు గమనించాలి. దాన్ని చదువుకొని మనం ముగించేద్దాం. మనం పురుషుడు 17-19 వచనాలు. ఆయన ఆదాముతో, నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి కనుక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతో నీ బ్రతుకు దినములని దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చు పొదలను మొలిపించును. పొలంలో పంట తిందువు. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖం చెమట కాచి ఆహారపు తిందువు. ఎలా అనగా నువ్వు నేల నుండి తీయబడితివి, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోవద్దని చెప్పాను. 19వ వచనం వరకే దేవుడు మనుషునికి ఇచ్చినట్టు ఆజ్ఞ ఎంత భయంకరమైనది గమనించారు. ఇంతకు ముందుగా ఆదాము జీవించడానికి ఏం చేయాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. ఏదైనా తోటలో ఏదైనా సరే తినవచ్చు. కానీ ఇప్పుడు మనుషుడు బతకవలైనంటే ఏం చేయాలంటే అతడు 17వ వచనంలో అని చెప్తున్నాడు. 17వ వచనంలో, నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన ఫలం తింటే కనుక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది. ప్రయాసంతో నీవు బ్రతుకు దినంలేని దాని పంటను నువ్వు తిందువు.
దీనివల్ల జరిగినటువంటి మరో పరిమాణం ఏమిటంటే మనం చూస్తాం చివరిగా. ఒకటి, దేవుడు ఏం చేశాడు? సర్పాన్ని శిక్షించాడు. రెండోది, సాతానుడికి శిక్ష అనుగ్రహించడం జరిగింది. మూడోది, స్త్రీకి అనుగ్రహించడం జరిగింది. నాలుగోది వచ్చి ఏం చేశాడు? ఇప్పుడు పురుషుని కూడా శిక్షను ఖరారు చేయడం జరిగాయి. దీనివలన ఇంకొకటి కూడా పనిష్మెంట్ చేయబడింది, దాన్ని మనం చదువుతాం. మళ్ళీ పురుషుడు ఏం చేయాలి? 19వ వచనంలో, తాను జీవించినంత కాలం ఏం చేయబడ్డాడు? అతడు చెమటోర్చి కష్టించి ఏం చేయాలి? అతడు తన ఆహారం తినాలి. ఇంతకుముందుగా తిన్నట్లుగా అతడు ఏం చేయలేడు, తినలేడు. అయ్యా ఏముంది, బాగానే ఉంది కదా, తినవచ్చును అనుకుంటే లేదు ఆయన చెప్పేశాడు. భూమి అనేది, భూమిలో ఏం చేస్తుంది? ఇప్పుడు 18వ వచనం, అది మొండ్ల తుప్పలను గచ్చి పొదలను మొలిపించును, ఆ పొలంలోనే పంటను నువ్వేం చేస్తావు? నువ్వు తింటావు. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీకు ముఖం యొక్క చెమటను కాచి ఆహారం తిందువు. అయితే నువ్వు నేల నుండి తీయబడితే కాక మన్నే కాక నువ్వేం చేస్తావు? మళ్ళా మన్నైపోతావు. ఒకే ఒక కారణం కొరకు ఎన్ని శిక్షలు గమనించారు? దేనికి శిక్షణ దేవుడు ఇచ్చాడు? ఎందుకు ఆదామును దేవుడు శిక్షించాడు? ఎందుకు దేవుడు ఆదాము శిక్షణ ఖరారు చేశాడు? 17వ వచనం గమనించాను. 17వ వచనం, ఆదాముకు రావడానికి శిక్ష రావడానికి గల కారణం ఏమిటంటే 17వ వచనము, అందుకు ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక. ఎందుకు ఆదాము శిక్ష? భార్య మాటను విన్నందువలన. అవునా? అవును. కాబట్టి భార్య మాటను మనం ఏం చేయకూడదు? వినకూడదు. భార్య మాటను వినినందువలన ఆదాముకి ఎంత పెద్ద శిక్ష గమనించారు దేవుని విషయంలో. కాబట్టి మనుషులు ఏం చేయకూడదు? అందువలనే భార్య మాటను వినకూడదని దాని అర్థం కాదు. ఇక్కడ దేవుని యొక్క మాట లేక భార్య యొక్క మాట అనేటువంటి ఒక జ్ఞానం అనేది వరకు వచ్చి ఉండాలి. కానీ దేవుని కన్నా కూడా తన భార్య మాటను విన్నాడు కాబట్టి అలాంటి శిక్ష వచ్చింది. కాబట్టి చనిపోయేంత వరకు చెమట వచ్చి అతడు ఏం చేస్తాడు? భుజించడం అనేది జరుగుతుంది. చివరికి అంత చెమట వచ్చి అంత కష్టపడి నువ్వు చేశావు కాబట్టి ఎలాగైనా అలా ఉంటావు, లేదు, మళ్ళీ నువ్వు మనకి వెళ్ళిపోతావు. దానికి ముందుగా దేవుడు నరుని గురించి ఇలాంటి ఒక ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూడలేము. మళ్ళీ మట్టికి మట్టి అయిపోతామని ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు. ఇదే మొట్టమొదటిసారిగా ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. ఎలాంటి ఒక దోష శిక్షను పాపం తీసుకొచ్చి పెట్టింది గమనించాలి. దీనిని బట్టి ఎవరెవరు శపించబడ్డారు? ఇప్పుడు పాము శపించబడింది 1, సాతాను శపించబడ్డాడు 2, స్త్రీ శపించబడింది 3, పురుషుడు శపించబడ్డాడు 4. దీని నిమిత్తము ఇంకొకరు కూడా శిక్షించబడింది గమనించాలి. ఏం శిక్షించబడింది? 17వ వచనం గమనించాలి. నీవు నీ భార్య మాటలు విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల ఏం చేయబడింది? శపించబడినది. ఎవరి నిమిత్తం శపించబడింది? పురుషుని నిమిత్తం భూమి కూడా శపించబడింది. సో 5 రకాలైన శాపాలు అనేది ఈ పట్టికలో వస్తుంది. ఎందుకని రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 21వ వచనంలో సృష్టి దేని కొరకు ఎదురు చూస్తుంది గమనించాలి. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 21వ వచనం, 20-21 వచనాలు. రోమ 8:20-21 వచనాలు. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వతంత్రను పొందుటకు నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక తనకు లోపరిచిన వారికి మూలంగా వ్యర్థపరచబడును. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాక ప్రసవేదన పడుచున్నదని మనమందరం దాన్ని ఎరగాలి. ఇక నేల అంతా కూడా ఏం చేస్తుంది? ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పొందబోతున్నామని ఎదురు చూస్తుంది. ఎందుకంటే అప్పుడు మాత్రమే నేల నుంచి మనము విమోచించబడుతున్నాం. అప్పుడు వరకు శాపం అనేది ఏం చేయబడుతుంది? మనుషుని వల్ల భూమికి శాపం కలిగే. భూమి శపించబడింది కాబట్టి ఏం చేస్తుంది? అది ఎల్లప్పుడూ మనుషునికి గచ్చిపోతల మొండ్ల తొప్పులను మొలిపించి వానికి శ్రమ మీద శ్రమని తీసుకురావడం జరుగుతున్నది. ఆ శ్రమ నుంచి వాడు విముక్తి పొందాలంటే, ఈ శాపము నుంచి భూమి నేల విముక్తి పొందాలంటే భూమి మీద ఉన్నటువంటి దేవుని యొక్క పిల్లలు ఒకరోజు ఏం చేయాలి? దేవుడు ఇచ్చినటువంటి నిత్యత్వంలో వారు ప్రవేశించాలి. అది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు భూమికి ఏం జరుగుతుంది? శాపం నుంచి విమోచించబడుతుంది.
ఇవన్నీ జరగాలంటే వీటన్నిటికి కారణమైనటువంటి పాపం అనేది ఏం చేయాలి? శిక్షించబడాలి. ఆ పాపానికి శిక్ష ఎప్పుడైతే కలుగుతుందో వీటన్నిటి విమోచన అనేది అప్పుడే కలుగుతుంది. ప్రభు చిత్తమైనట్లయితే ఇక్కడ వరకు మనం చదివినటువంటి దానికి ఇంకొక పాఠాన్ని మనము వచ్చేసారి చదువుకొని ఆ 20వ వచనం నుంచి 21వ వచనం నుంచి 20వ వచనం నుంచి వాస్తవానికి 20వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చదువుకొని మళ్ళీ మనము వచ్చే నెలలో మనం కార్యక్రమాలని 4వ వచనం నుంచి మనం సులభంగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? సుమారు 4 అధ్యాయాలను 5 అధ్యాయాలను ఒకరోజు మనము చదువుకోవడానికి అవకాశం అనేది. 3వ అధ్యాయం చాలా ప్రాముఖ్యం కాబట్టి దీని వచనాలను మనం స్పెండ్ చేయడం జరిగింది. మనం చదివినటువంటి 13 వచనం పైబడి పాఠాన్ని ఏది కూడా మనం చదవలేదు. దాని నుంచి మనం దేవుడు ఏం నేర్పిస్తున్నాడు ఆ పాఠాలను కూడా ప్రభు చిత్తమైతే వచ్చేసారి మనము చదువుకోవడానికి ప్రయాసపడతాం. ఓర్తో విన్నటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి దైవ కార్యక్రమం ఏర్పాటు చేస్తే అనేకులకు ప్రయోజనకరమని గుర్తెరిగినటువంటి కరమూరు స్థానిక సంఘము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం అనేది అనేకులకు ప్రయోజనకరమని మరియు స్థానిక సంఘము బలపరచబడడానికి ఎంతో ప్రయోజనకరమని వారు గుర్తించినట్లు వారికి దేవుడు ఇచ్చినటువంటి మంచి హృదయము యథార్థతను బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు తెలుపుకొంచున్నాము. అన్నిటికంటే ముఖ్యంగా స్థానిక సంఘానికి మనము కృతజ్ఞతలు తెలుపుకొంచున్నాము. మరియు ఈ కార్యక్రమం అనేది ఎలాగ జరుగుతుందని ఎవరు కూడా ఆలోచన చేయలేదు. ఈ కార్యక్రమం అనేది ఎలాగ జరుగుతుందని ఎవరు కూడా ఆలోచన చేయలేదు. కానీ దేవుడు వచ్చి ఈ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే వాతావరణ పరిస్థితులు లేకుండా